ఎస్సీ మోర్చా పూర్వ రాష్ట్ర అధ్యక్షులు వేముల అశోక్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ నేత గారు బీజేపీ నాయకులు పాల్గొంటున్నారు. గౌరవ కిషన్ రెడ్డి గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. మిత్రులందరికీ నమస్కారం. భారతదేశానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనలో 2014 తర్వాత ఒక నూతన శకం ఆరంభమైంది. అనేక రకాల మౌలిక వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 90% జిల్లాలలో ముఖ చిత్రాన్ని మార్చేసే దిశలో మనం అత్యంత వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాం. మౌలిక వసతులు సమగ్రంగా మనం సమకూర్చుకుంటే దేశంలో వేగవంతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, సమగ్రమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ దృష్టిలోనే ప్రధానంగా మౌలిక వసతుల కల్పనలో అది రోడ్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, వాటర్ కనెక్టివిటీ కానీ, లేక టెలి కనెక్టివిటీ కానీ, వీటిపైన కేంద్ర ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశంలో అన్ని ప్రాంతాలలో కూడా ఈ కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం, దానిపైన కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యంగా ఈ యొక్క మౌలిక వసతుల కల్పనలో జాతీయ రహదారుల అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. రోడ్డు లేకుండా ఏ దేశం అభివృద్ధి జరగదు. రోడ్డు సమర్థవంతంగా పక్కా రోడ్డు నిర్మాణం అయితే పెట్రోల్ ఉత్పత్తుల యొక్క ఖర్చు తగ్గుతుంది, మానవ వనరులు సద్వినియోగం చేసుకోవచ్చు, ప్రమాదాలు తగ్గుతాయి. మనము ట్రాన్స్పోర్ట్ కానీ, రవాణా సౌకర్యాలు కానీ తక్కువ సమయంలో